జనసేన తెలుగుదేశం పొత్తుతో తెలుగుదేశం సీనియర్లకు కష్టాలు వస్తున్నాయి. రెగ్యులర్గా ఉన్నటువంటి వాళ్ళు వేరు. ఇప్పుడు గోరంట్ల బుచ్చి చౌదరి భూమి పుట్టక ముందు నుంచి ఉన్నారు. ఆయన అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు. ఎరపతనేని ఇప్పుడు తనకో పెద్ద సంక్షోభం వచ్చింది. దేవినేని ఉమా వీళ్ళు ఏంటంటే లాయలిస్టులు, తెలుగుదేశం లాయలిస్టులు. ఆలపాటి రాజా ఇట్లాంటి వాళ్ళకి సీట్లు కోల్పోతున్నారు. ఇప్పుడు కొత్తపల్లి సుబ్బారాయుడు లాంటి వాడు అయితే అటు వెళ్ళాడు ఇటు వెళ్ళాడు, అటు నుంచి ఇటు వస్తాడు, ఆయన వ్యవహారం వేరు. మిగతా వాళ్ళు వీళ్ళందరూ పార్టీనే నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళు. గంటా శ్రీనివాసరావు సరే ఆయన కూడా అటు వెళ్ళి ఇటు వచ్చాడు కాబట్టి, కానీ సీనియర్ మోస్ట్ తెలుగుదేశంలో ఆయనకి ఇప్పుడు ఎఫెక్టే. ఓవరాల్గా చూస్తే సీనియర్లు అలాగే మన సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి ఇట్లాంటి అనేక మందికి రాబోయే రోజుల్లో కష్టాలు రాబోతున్నాయి. వాళ్ళల్లో కోరుకుంది ఇప్పుడు వచ్చినటువంటి బయట నుండి వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళ కుటుంబానికి ఒకటే మిగిలేటటువంటి పరిస్థితి ఉంది. క్రమక్రమంగా రాజకీయం అన్నటువంటిది అంటే తెలుగుదేశం జనసేన పొత్తుతోనే ఎట్లుంది, రేపు బీజేపీ పొత్తు కూడా అయితే మరికొన్ని సమస్యలు రాబోతున్నాయి. అసలు పాయింట్ ఏంటంటే ఈ ఇంపాక్ట్ ఒక కొత్త కథ నడుస్తుంది. ఇప్పుడు జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని గెలవనివ్వకుండా చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు గెలిస్తే రేపు పొద్దున కూడా సీటు మాదేని అంటారు కదా. జనసేనలో గెలవకుండా తెలుగుదేశం లోకల్ నాయకులు చూసుకుంటారు. ఎందుకు వీళ్ళు గెలిస్తే నెక్స్ట్ కూడా ఆ సీటు మాదేని అంటారు కదా. అందులో 10 సంవత్సరాల పాటు పొత్తుంటుందని ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ప్రకటించేశారు కాబట్టి ఒకళ్ళకు వెన్నుపోటు ఇంకొకళ్ళు పొడుచుకునే ప్రయత్నం ఎక్కువ జరిగేటటువంటి అవకాశం కనబడుతుంది.